20 days. 20 months. Full income auto. Is season or unseasonable? Pondicherry every day are season. Weekend Friday, Saturday, 3 days weekend na. Weekend. Any long weekend na ka very costly. Any price. Okay. Weekend every weekend. New Year, Christmas. Okay. Very costly. Now not 10,000, 10,000. Yeah. Very costly. Very too much cost of. Now we are going French Colony. Hotel, half kilometer. Half left. Half an hour, 20 minutes. 20 minutes. So only 5 minutes. 5 minutes from here. Okay. Expensive room and near beach na. Low budget na back side. 10-15 minutes walkable. Okay. Food good, yeah. Food. All clear, ma'am. Any water? Telugu, some Telangana food, Hyderabad food. Everything Telangana food, Hyderabad That much food. tasting will not come here. Missing is cutting. Food, South Indian food good. Where dropping? Once French Colony, go French Colony. హాయ్ గాయస్, ఎప్పుడైతే వచ్చేసాం అనమాట పాండిచ్చేరికి. అన్న అయితే మాకు స్కూటీ రెంట్స్ తీసుకున్నాను అనమాట. సరే మీకు అది చూపిస్తాను అనమాట, ఎంత అవుతుందో మనకు ఈ రెంట్లు ఎంత అవుతాయో ఏందో తెలుసుకుందాము ఒకసారి. ఆటో అయితే మేము బస్కి వచ్చినాము. బస్కి రాగానే బస్సు దిగగానే మనకైతే ఆటో అన్న పరిచయం అనమాట. పరిచయం అంటే ఇంకా ఆటో అయితే రెంట్ తీసుకున్నాము. ఆటో రెంట్ అంటే లైక్ డ్రాపింగ్ కోసము. ఒకసారి అన్న అయితే ఆటో ఫ్రెంచ్ కాలనీ వరకు అయితే 200 అని చెప్పిండు. ఒకసారి రాగానే తీసుకున్నాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే వచ్చేసాం అనమాట. మనము కింద మాట్లాడుకున్నాము, ఆటోతో మాట్లాడితే అన్న రూమ్ సెట్ చేసిండు. ఇదే రూము చూసుకోవచ్చు. 2500కి చెప్పండి. బాగానే అనిపిస్తుంది బ్రో. చూసినాం అయితే మనం ముందే యూజ్ చేసినాం ఆల్రెడీ. సార్ ఇది అనమాట రూమ్ అయితే మనది. ప్రజెంట్ అయితే ఒక టీవీ ఇచ్చిండు. ఇగో 2 ఈ సోఫాస్ మాత్రం ఉన్నది. ఈ సోఫాస్ వేరే వాళ్ళు అంట, అంటే మీటింగ్ ఉందంట. సో ఒక టీవీ 2 సోఫాస్ ఇచ్చిండు. ఇంకా చూసుకుంటే మనం కిచెన్ ఇచ్చిండు. వాటర్ అవైలబుల్ ఉంది. దీనిలో వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. కుక్ చేసుకోవచ్చు. మనం కావాలి కుక్ చేసుకోవచ్చు. అన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్స్ మనం ఇంకా బాల్కనీ కూడా ఉంది మనకు. వ్యూ పాయింట్ మనకు చూసుకుంటే రివర్ వ్యూ పాయింట్, చిన్న కెనాల్ అయితే ఉంది అక్కడ. వ్యూ పాయింట్ కిందకి మనకైతే వర్త్ఫుల్ అయితే 2500 అంటే చాలా వర్త్ ఇది. మనం చూసుకోవచ్చు. ఒకటి మాకైతే మేము దిగంగానే ఒక ఆటో అయితే మనకు వచ్చినమాట. ఏది భగవాన్ సాల్సో. ఓకే, పూజ కూడా చేసుకోవచ్చు అనమాట మనం కావాలనుకుంటే. ఇది వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది హాట్ వాటర్, వైఫై, వాష్రూమ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకైతే ఇక్కడ. ఇంకోటి ఇది బెడ్ అయితే చాలా లగ్జరీగా అయితే ఉంది. బెడ్ అయితే మనం చూసుకోవచ్చు, బాగానే ఉంది. 2500 రూపీస్ అంటే ఏసీ కూడా ఉంది, ఫుల్ ఏసీ. కబోర్డ్ సిస్టమ్ ఉంది. మనకు కావాలనుకుంటే టవల్ ఇచ్చిండు. ఒక టవల్ ఇచ్చిండు. బాగుంది. నాకైతే రూమ్ అయితే ఓకే వర్తే అని అనిపిస్తుంది నాకైతే రూమ్. ఓకే, కావాలంటే మాకు ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చిండు మనకు. చాలా ఎంత అట్రాక్టివ్ ఉంది అంటే ఫోటో ఫ్రేమ్ అంత అట్రాక్టివ్ ఉంది. ఓకే ఫైన్, చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడైతే అన్న చెప్పింది అయితే మనకి ఎంత అంటే 2500 చెప్పిండు. 2500 చెప్పినాక అన్నకన్నా బైక్ ఇండస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. టోటల్ కలిపి మనకు 400 పర్ డే అనమాట. ఒక బైక్ వచ్చేసి మేము 2 బైక్స్ తీసుకున్నాము. ఇక మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం కదా, 4 ఫ్రెండ్స్ అంతా కలిపి మొత్తం 4 మెంబర్స్ ఉన్నాము. సో అట్లా వచ్చేసి ఇప్పుడైతే మనకు మొత్తం టోటల్ డీల్ వచ్చేసి 6600కి అయితే మొత్తం రూమ్ బైక్ అయితే అయిపోయింది 2 డేస్కి అయితే. మళ్ళీ సాటర్డే అయితే చెక్అవుట్ చేద్దాము. ఇప్పుడైతే మనం అయితే ఎక్కడెక్కడ ఏమైతే చూసుకుంటున్నామో పాండిచ్చేరి మొత్తం మీకు లాంగ్ వైడ్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. ఇప్పుడైతే అయిపోయింది, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం అనమాట. ఇదే మన బండి, రెంట్ తీసుకున్న బండి అనమాట. ఇది కొద్దిగా మీద మన సవారీ మొత్తం వస్తుండు. అన్న లోపలికి వెళ్ళి వస్తుండు, కొంచెం వెనక్కి వస్తాడు. చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాము.
రైట్. ఇప్పుడైతే ఒక బండికి అయితే ఒకటి అయితే హెల్మెట్ అయితే వచ్చింది. ఇంకొక హెల్మెట్ కోసం అయితే అడిగితే వేరే రెంటల్స్ కాడికి అయితే పోమని చెప్పారు అనమాట. వాళ్ళకి రెంటల్స్ ఉన్నాయి. ఇంకోటి అన్నకి లేదు, మాకైతే ఉంది. అన్నది కూడా హైదరాబాద్లో సేమ్ బండి, కానీ కలర్ చేంజ్. అంటే అన్న అయిపోగానే మనం టెంపుల్ అయిపోగానే మనం అయితే ఇప్పుడు ఇది చూసుకుందాము, మ్యూజియం పోదాం. ఆ నుంచి పార్క్ అవన్నీ అయిపోగొట్టుకొని ఒక 4 o'clock వరకు అయిపోగొట్టుకొని 4 o'clockకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఈ ఎండ మాత్రం హెవీగా ఉంది. అయితే మన కోసం అయితే ఫ్రూట్స్ తీసుకోమని తాకుతున్నాం బండి, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు కొంచెం లైట్గా. ఫ్రూట్స్ కోసం ఏమంటే జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. అసలు ఇప్పుడు వచ్చేసాం అనమాట. ఇది అన్న వాళ్ళకి ఇంకొకటి అనమాట, ఇంకొక రెంటల్ బైక్ ఉంటుంది అనమాట. ఇదైతే వచ్చేసినాము. ఇప్పుడు ఈ నుంచి మనము టెంపుల్కి వెళ్ళిపోదాం అనమాట. అసలు ఇప్పుడైతే మనం లోపలికైతే గుడ్డకి పోవాలి. బండి అయితే పెట్టేసినాం. ఇప్పుడు మనం లోపలికి పోవడం లేటు. చెప్పులు తిప్పాలో ఏమో, చెప్పులు లోపలికి వేసుకొని పోతలేరు. ఇక్కడనే ఇలా విప్పేసాలి చెప్పులు అనమాట. ఎవరైతే చెప్పు వేసుకొని పోలేదు ఇట్లా మరి. అరిమిలిగా మానకుల వినాయకర్ దేవస్థానం అయితే వచ్చేసాం అనమాట. ఇప్పటికైతే మనము వినాయకుని దేవుడు ఉంది అనమాట. ఇది టెంపుల్. ఇది ఇప్పుడు చెప్పులు పెట్టేసుకొని దానా ఇప్పుడైతే మనము చెప్పులు పెట్టేసుకున్నాం కూడా. చెప్పులు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. చెప్పులు పెట్టుకొని ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్ళిపోదాం. దేవుని గుడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. చూద్దాం లోపల ఫోన్ ఉంటాయని చూపిస్తా, లేకపోతే లేదు. అయిపోయిందా? ఇదేనా గుడి? హాయ్ గాయ్స్, దానా ఇదేనా ఎంట్రీ? ఇదే అనుకుంటున్నా ఎంట్రెన్స్ అయితే. చూద్దాం ఎంట్రన్స్ ఎక్కడ అన్న. ఇదే అనుకుంటా. అదే అనుకుంటా దర్శనం. ఇదే వద్దమ్మా ఇదే ఎంట్రన్స్ అయితే ఇదే అనుకుంటున్నాము. ఎంట్రన్స్ ఇదే అయితే అన్న. ఇది ఇట్లా వస్తున్నా, ఇట్లా వస్తున్నట్టు. ఇప్పుడైతే వచ్చేసినాం లోపలికి. అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. చెప్పండి ఎట్లా అనిపించింది? చాలా వినాయకుడు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాల వినాయకుడు స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు ఎంత పవిత్రంగా ఉందో. ప్రజైతే పైన అట్లా పెట్టేసారు. కెమెరామెన్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉందన్నమాట టెంపుల్ అయితే. దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది అనమాట. చాలా అనుకున్నాము లేదని, కానీ చాలా ఫ్రీగా అయితే అయిపోయింది దర్శనం కూడా. బాగుంది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఒకసారి పాండిచ్చేరికి వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ అయితే ధరించండి, విజిట్ కాండి. ఇప్పుడైతే అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది అనమాట. అయితే చేస్తాం బయటకి అయితే వచ్చాం అనమాట. బయటకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ పిల్లలతో చెప్తాను. కానీ పక్క పాండిచ్చేరి వచ్చినప్పుడు అయితే పక్క అయితే విజిట్ గా అండి దీనికి పక్క షూర్ గా. మ్యూజియం అయితే పక్కనే ఉంది. మ్యూజియం అసలు ఇక్కడనే మ్యూజియం అయితే పక్కనే ఉంది, దగ్గర ఉంది. పక్కనే మ్యూజియం ఉంది. సో ఆ మ్యూజియం బై వాక్ వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మనం బైక్ తీసుకెళ్దామన్నా బైక్ మాకు రెంటల్ ఉంది కాబట్టి. ఇంకోటి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బైక్ తీసుకుని వాళ్ళు పెట్రోల్ పంపించాలి. ఆల్రెడీ 1 లీటర్ ఉందని చెప్పి ఉన్నట్టుగా మనం పంపించుకోవాలి కదా, కొంచెం చెక్ చేద్దాం.
సో అయిపోయింది, ఇప్పుడైతే మనం మ్యూజియం అయితే వెళ్ళిపోదాము. ముందరికి లెఫ్ట్ తీసుకుంటే దగ్గరనే కాబట్టి మనం బైవాక్ వెళ్ళిపోవచ్చని నా ఫీలింగ్ వద్దటవా. సో మనమైతే మన బండ్లకాడికి వచ్చేసాం అనమాట. బండ్లకాడికి వచ్చేసినందుకు మనము ఫస్ట్ తాళం పేమెంట్ ఎత్తుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎత్తుకున్నాక దొరికితే తాళం దొరికితే తీసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది అలా. సో డన్ అయిపోయింది. స్టార్ట్